నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేసు అయిపోయింది. సో ఆ కేసు మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టడం వల్ల కేసు నమోదైంది. అయితే కేసు అయిన తర్వాత విచారణకి రమ్మంటే రావట్లేదు. ఒంగోలు మధ్యపాడులో పోలీస్ స్టేషన్ లో కేసు అయింది. ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇది రెండోసారి వార్నింగ్ ఇచ్చారు, కేసు విచారణకి రావట్లేదని. సో ఆయన ఎక్కడున్నాడు? ఏదో సామెతలు చెప్తున్నట్టు నాకు మూవీ షెడ్యూల్ బిజీగా ఉన్నాను అంటూ సామెతలు చెప్పుకుంటూ వస్తున్నాడు. దీనిపైన పూర్తి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ KVV ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్, ఆయన కేసు అయింది ఒంగోలు మధ్యపాడు స్టేషన్ లో. అయితే విచారణకి రావట్లేదు. ఎందుకు? భయపడి రావట్లేదా? విచారించి నిజాలు ఎక్కడ చెప్పాల్సి వచ్చిందని రావట్లేదా? దీనిపైన మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, ఆయన పదే ఏం చెబుతున్నారంటే ఇలా సినిమా షూటింగ్ లో ఉన్నాము, బిజీగా ఉన్నాము, నాకు ఇప్పుడు వీలు పట్టలేదంట. నేనేం చెబుతానంటే గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని చేయాలి. అలాగే ఒకసారి ఏదైతే కులవర్తులు చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మన క్షురకుడు, దోబి, అలాగే ఈ యొక్క కంసాలి, వీళ్ళ మధ్య ఒకళ్ళు ఏదో సంపాదించుకుంటూ నీ పని చాలా ఈజీ, ఏముంది నువ్వు కత్తిరిపెట్టి అలా జుట్టు కట్ చేసేస్తావు, నీదేముందిలే గుడ్డను తీసుకెళ్ళి ఇలా నీటిలో వేసేసేసి ఉతికేస్తే అయిపోతుంది, నీదేముందబ్బా నువ్వు జస్ట్ ఇలా చెవు కుట్టుతావు, ఏదో బంగారం ఏదో ఆచార్య అనుకున్నానంట. సరే ఓ పని చేద్దాం, మనం ఒకరికొకరు పని మార్చుకుందాం అన్నాడు. సో దోబి చేయవలసిన పని క్షురకుడు తీసుకున్నాడు. సో ఈ గుడ్లన్నీ చించేశాడు ఈ క్షురకుడు. అలాగే ఈ క్షురక వృత్తి తెలియదు కాబట్టి దోబికి చేసేవాడు పీక్ కోసేశాడు. ఆ తర్వాత కంసాలు చేసే పని ఇంకో వ్యక్తి చేశాడు కదా, వాడు తెలియకుండా అది సరిగ్గా ఎక్కడ కొట్టేటప్పటికి అది పెద్ద గాయమై రక్తస్రావమై ఆ వ్యక్తి చనిపోయాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళకి ఏ వృత్తిలో ప్రావీణ్యం ఉందో వాళ్ళు ఆ పని చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా రామ్ గోపాల్ జరిగింది కేవలం ఒక సినిమాకు సంబంధించిన వ్యక్తి, ఒక డైరెక్టర్. నీ పని ఏంటి? సినిమా గురించి ఆలోచించాలి. ఎవడో ఏదో చెప్పాడని చెప్పి, ఎవడో ఏదో ఒక వడ్కా బాటిల్ నీకు ఫ్రీగా కొనిచ్చాడని చెప్పి నువ్వు ఆ వడ్కా తాగేసి ఆ మత్తులో నోటుకు వచ్చినట్టు నీవు ఇష్టంగా ఎక్స్లో ట్వీట్లు పెట్టడం, లేకపోతే నీ ఇష్టంగా ఫేస్బుక్ లో ఇది పోస్టింగ్స్ పెట్టడం, నీ ఇష్టానికి ఫేస్ మార్పింగ్ చేసి నీ ఇష్టానికి వచ్చి ఫోటోగ్రాఫ్స్ పెట్టడం, ఇదంతా కూడా నీకు తగదు, నీకు సంబంధించింది కాదు. ఇది నీకు నిజంగా రాజకీయాల మీద ఉత్సాహం ఉంటే, నిజంగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఒకటి సినిమాను పక్కన పెట్టి పూర్తి టైం రాజకీయాల్లోకి రా. లేదు రెండింటిని కూడా నేను సమన్వయం చేసుకోవాలంటే కూడా దానికి ఒక పద్ధతి, ఒక వ్యవహార శైలి ఉంది. మాట్లాడే తీరు, మన వ్యవహార శైలి, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు. అరే ఇంట్లో ఆడపిల్లల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి, కుటుంబ సభ్యుల గురించి, అలాగే బాబు గారులే అంటే ఈజ్ ద టాలెస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఆయన గురించి, అలాగే లోకేష్ బాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి. సో ఇటువంటి చిల్లర యొక్క ప్రకటనలు చేయడం, చిల్లర పనులు చేయడం అనేది తగదు. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఈ విధంగా తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా? నువ్వు నిజంగా ఏదో పెద్ద నీ శివ సినిమా చూసి చాలామంది ప్రతి ఓడు ఆ హీరో నాగార్జున లాగా ఫీల్ అయిపోయి సైకిల్ జైలు పట్టుకు తిరిగిన రోజులు ఉన్నాయి. చివరికి కటకటాల పాలైన వాళ్ళు ఉన్నారు, చివరికి వేరే వాళ్ళ చేత తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్, ఒక 2 గంటలు 3 గంటలు కేవలం ఒక వినోదం ఇచ్చేది. అదే జీవితం లేకపోతే అదే హీరోయిజాన్ని బయట చూపించాలంటే ఒళ్ళు వాచిపోద్ది. ఈ రోజున రెచ్చిపోయి నువ్వు ఎన్నో రకరకాల అసలు నీ యొక్క ఖ్యాతిని లేకపోతే నీకున్న ఇది కూడా దిగదార్చుకుని ఒక థర్డ్ రేటెడ్ సినిమాలు చూస్తే చూడండి నా సినిమాలు నా ఇష్టం అని కూడా వితండవాదం చేశావు. సో అది నీ ఇష్టం, నువ్వు ఇష్టం ఉన్నవాడు చూస్తాడు, లేదు. కానీ నువ్వు ఎంతోమంది ఆరాధించే ఒక గొప్ప నాయకుడి కుటుంబాన్ని, అలాగా ఎంతోమంది ఆరాధించి సినిమా పరంగా రాజకీయపరంగా ఎంతోమంది అభిమానించే ఒక పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఒక మా యువనేత నారా లోకేష్ బాబు గారిని, సో ఈ విధంగా నువ్వు మాట్లాడడం, ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఈ విధంగా నువ్వు తలకాయలు మార్పింగ్లు చేసి ఇష్టానికి నువ్వు వికృతమైన పోస్టింగ్లు పెట్టడం అనేది ఇది తగదు. నువ్వు నిజంగా హీరోయిజం ఉండి, నీకు నిజంగానే దమ్ము ఉండు, నువ్వు నిజంగానే వడ్కా తాగినప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడే శక్తి ఉంటే నువ్వు ఈ రోజున పోలీసులు పిలవగానే పరిగెత్తుకుని
దానికి కరెక్ట్గా సంజాయిషి ఇచ్చి, ఒకటి తప్పు చేస్తే తప్పు చేశాను నన్ను శిక్షించండి, లేదు దానికి సరైన వివరణ ఇచ్చుకోవాలి. కానీ ఈ విధంగా నువ్వు తల దాచుకోవడం, ఈ విధంగా కనుమరుగవడం, ఈ విధంగా కుంటి సాగడం చెప్పడం అనేది ఇది పద్ధతి కాదు. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ అయినా, పోసానైనా, మురళి కూడా ఇటు కడపలోనే ఒక 34 మంది సైకోలు ఉన్నారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి యొక్క మేనల్డ్ అర్జున్ రెడ్డి, భారతీరెడ్డి గారి పిఏ వర్రా రవీంద్రారెడ్డి, అలాగే సజ్జల భార్గవ్ రెడ్డి, ఇలా ఎంతో మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే అధికారం శాశ్వతం అనుకున్నారు. వైసీపీ శాశ్వతం, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం అన్నాడు. చెప్పినోడు చేయించినోడేమో ప్యాలెస్ లో హాయిగా పబ్జి ఆడుకుంటా వాడు హాయిగా ఉన్నాడు వాడి పెళ్ళం పెట్టెలతోటి. ఈ రోజున వీళ్ళు ఎంతో భవిష్యత్తు ఉన్న వీళ్ళు ఈ విధంగా అగసాట్లు పడుతూ ఈ విధంగా తలమరుగైపోయి ఈ దుస్థితి ఎందుకు చెప్పండి? వాళ్ళు ఇచ్చే ఆ యొక్క కిరాయి పైసల కోసం, ఆ ముష్టి పైసల కోసం, ఆ యొక్క పేటిఎం డాగ్స్కి వేసే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బయటకు స్టేట్మెంట్ చేస్తున్నారు, తెలియకుండా చేశాము, అనవసరంగా భవిష్యత్తు పాడైంది, ఈ రోజు ఈ కేసులు మమ్మల్ని వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. సో ఇదంతా కూడా ముందు ఆలోచించాలి. కాబట్టి ఎవ్వరు కూడా ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా విధి విధానాల మీద మాట్లాడుకోండి, రాజకీయ నాయకులు చేసే తప్పుల మీద మాట్లాడండి, అంతేకాని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళొద్దు, పర్సనల్ జీవితంలోకి తొంగి చూడొద్దు. అలాగే భార్య బిడ్డల్ని కానీ, తల్లిదండ్రులను కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ మానహానం చేయండి. ఇది ఎవరిచ్చారు నీకు అధికారం? నీకే అధికారం ఉంది? నువ్వేమైనా పోషిస్తున్నావా? నువ్వేమైనా వాళ్ళకి ఈవెన్ మన దగ్గర పనిచేసే మనిషి కూడా వాడికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉంటుంది. వాడు ఇచ్చే జీతానికి వాడు పని చేస్తున్నప్పుడు వాడిని మనం గౌరవించాలి. అంతేగాని వాడిని చెడామడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి లేకపోతే వాడిని మనం మ్యాన్ హ్యాండిల్ చేస్తే ఊరుకుంటాడా? ఎదురు మన మీద కేసు పెడతాడు, బలవంతులతో మనల్ని తిరిగి కొడతాడు, లేదంటే వేరే చోటకి పోతాడు. సో ఏదేమైనా అంత పెద్ద ఫ్రేమ్ ఉండి, అంత పెద్ద నెట్వర్క్ ఉండి, అంత పెద్ద ప్రజాకర్షణ ఉండి, ఇంత పెద్ద వ్యవస్థను నడిపించే ఒక గొప్ప గొప్ప నాయకుల్ని దశ దిశ దేశానికి రాష్ట్రానికి నిర్దేశించే నాయకుల్ని ఈ విధంగా నువ్వు చులకనగా మాట్లాడడం ఇది చాలా హేయం, చాలా ఇది అనాగరికం. ఏదేమైనా రామ్ గోపాల్ వర్మ చేసిన పనికి శిక్ష అనుభవించవలసిందే. ఇప్పుడు పోసాని ఒంగొంగి నమస్కారాలు పెడుతున్నాడు, రోజుకొక వీడియో పెడుతున్నాడు, నేను రాజకీయాల జోలికి రానంటున్నాడు, ఇంకా మాట్లాడినంటున్నాడు, మొన్న ఆస్తులు అమ్ముకుని పక్క రాష్ట్రానికి పోతా అంటున్నాడు, లేకపోతే అద్దెలకు ఇచ్చేసి వేరే రాష్ట్రానికి పోతా అంటున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు సినిమాలో ఎంతమంది నీ క్యారెక్టర్స్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు, చక్కగా నువ్వు చేసే కామెడీ టైమింగ్కి నీ యొక్క నటనకి ఎంతమంది నిన్ను అభిమానిస్తారు. అటువంటిది ఈ విధంగా చేదరించుకుని నువ్వు చండాలంగా రాజధాని రైతులు, అది నువ్వు పుట్టి పెరిగిన నీ తోబట్టులు లాంటి నీ పుట్టింటి రాజధాని రైతుల్ని, ఆడవాళ్ళని, మహిళల్ని ఏ విధంగా మానహానం చేశారు. సో ఇవన్నీ తీసుకుంటే ఏదేమైనా ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు అనే సాత్వికుణ్ణి, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మార్గదర్శిని, మన పని మనం చేసుకుపోదాం, ఈ చిల్లర వ్యవహారాలు మనకు తగవు అని ఉందాగా ఉన్న వ్యక్తిని కూడా వీళ్ళు ఈ రోజున కోపోద్రేకానికి గురి చేసి ఆయన ఈ విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడానికి ఇంత ఒక స్ట్రాంగ్గా ఆయన కూడా తయారవడానికి కారణం చూసి చూసి విసిగి వేసారిపోయారు ఆయన కూడా. లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమన్వయం పాటించారు. అయినా సరే వీళ్ళలో మార్పులు రాలా. అదే పంద, అదే మాట తీరు, అదే వ్యవహార శైలి. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా వీక్షించాలి. నువ్వు బయట ఉండి ఎక్స్లో టీట్లు పెడుతూ హీరోయిజం చేయడం కాదు, నువ్వు నిజమైన హీరో డైరెక్టర్ అవుతే ఇప్పుడు నీ హీరోయిజం చూపించు, పోలీసుల దగ్గరికి వెళ్ళి చూపించు, ఇప్పుడు సమాధానం చెప్పి నువ్వు నిన్ను నిరూపించుకో. ఇలా తలమరుగైపోయి సినిమా షూటింగ్ ఉందంటే, సినిమా షూటింగ్ ఆ రోజున తెలియదా నీకు సినిమా షూటింగ్లు ఉంటాయని? కాబట్టి ఏదైనా వీళ్ళు ఒక జోకర్స్ అమ్మ, వీళ్ళు ఒక లోఫర్స్, వీళ్ళు ఒక బఫూన్స్. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎవడో అధికారాన్ని చూసుకుని, ఎవడో అండదండలు చూసుకుని, ఎవడో ప్రోద్బలాన్ని చూసుకుని, ఎవడో ఇచ్చిన మాట్లాడి సారాయి బాటిల్ చూసుకుని ఆ మత్తులో వీళ్ళు మైమరిసిపోయి వీళ్ళు మరిచిపోయి తల్లి చెల్లి అనే భేదం లేకుండా నోటికి వచ్చినట్టు ఆ మత్తులో వాగేశారు. ఇప్పుడు మత్తు దిగిపోయింది. తీరా చూస్తేనేమో వీళ్ళకి అసలు విషయం బయట తెలుస్తుంది. వీళ్ళకి ఇప్పుడు ఏమి చేయాలి దిక్కు తోచలే పరిస్థితి. దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక మల్లగొల్లాలు పడతా ఉన్నారు. ఏదేమైనా సరే భావి తరాలకి ఒక
పాఠం. రాబోయే భావితరాల కేడర్కి కానీ నాయకులకు కానీ సోషల్ మీడియా ఉండే వాళ్ళకి కానీ ఈ విధంగా మాట్లాడితే చర్యలు ఈ విధంగా ఉంటాయి, జీవితాలు పాడైపోతాయి, కేసుల చుట్టూ తిరగాలి, జైల్లో మగ్గిపోవాలి అనే భావన బలంగా వెళ్ళాలంటే ఈ ముష్కరులందరినీ శిక్షించాలి. రామ్ గోపాల్ వర్మ అయినా అది వేరే ఎవడైనా సరే డెఫినెట్గా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలమ్మా. ఆల్రెడీ ఒక 2 ఎస్ఐలు, ఒక 6 కానిస్టేబుల్ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నారని కూడా మనకున్న సమాచారం ప్రకారం వస్తూ ఉంది. సో డెఫినెట్గా వీడిని నడి రోడ్డు మీద గుడ్డలిప్పదీసి ఇక్కడి నుంచే కొట్టుకుంటా ఒంగోలు స్టేషన్ వరకు తీసుకెళ్ళాలి. ఇది లైవ్లో అందరికీ చూపించాలి. ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి ఆడు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా లేకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా హీరో అయినా ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నం చేసే విధంగా ఈ యొక్క పరిణామాలు వాళ్ళందరికీ కూడా గుర్తుండిపోవాలి, వెన్నులో చలి పుట్టాలి. సో ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఇంకా కఠినంగా చర్యలు తీసుకోవాలని, వీళ్ళందరినీ శిక్షించాలని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ.